హాయ్ అండి, వెల్కమ్ టు అల్లరి పిల్ల భవ్య. ఈరోజు నేను చికెన్ ఫ్రై అయితే చూపించబోతున్నానండి. ఈ చికెన్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే తిన్న కొద్దీ తినాలనిపిస్తుందండి. మన ఇంట్లో ఫ్రై చేసుకుంటే పక్కింట్లో కూడా మంచి స్మెల్ గుమగుమలాడిపోతుందంట, అంత టేస్టీగా ఉంటుంది అనమాట. ముందుగా నేను చికెన్ అయితే తీసుకున్నానండి, బాయిలర్ చికెన్ని. అందులో 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా పసుపు, స్పైసీకి తగ్గట్టుగా 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను. అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. అలాగే ఒక గుప్పుడు పుదీనా ఆకులు, ఒక గుప్పుడు కొత్తిమీర కూడా వేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా చికెన్కి పట్టే వరకు బాగా మిక్స్ చేయాలండి. నేను ఇందులో సాల్ట్ అనేది మర్చిపోయానండి. అన్ని మసాలాలు వేసినప్పుడే సాల్ట్ కూడా వేసేసుకోవాలి. అయితే నేను మర్చిపోవటం వల్ల తర్వాత వేసి కలుపుకొని మళ్ళీ ఒక్క అరగంట సేపు నానబెట్టుకున్నాను అనమాట. ఇంకొకసారి మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని. ఇప్పుడు ఇందులోకి మనం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలండి. మెయిన్ మసాలా దీనికి ఇంపార్టెంట్ అనమాట. ఈ మసాలాకి కావాల్సినవి లవంగాలు, ఒక 5-6 లవంగాలు, ఒక అంగుళం దాల్చిన చెక్క, ఒక 4-5 యాలకులు, అలాగే ఒక 4-5 మిరియాలు, ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి. తర్వాత 4 కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఒక 10 జీడిపప్పు పలుకులు వేసుకొని మంచిగా దోరగా వేయించుకోవాలండి. మాడిపోకుండా చూసుకోవాలి ఇది ఫ్రై చేసుకున్నప్పుడు. ఇదంతా ఫ్రై చేసేసుకున్నాం కదండి, చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి. ఇది కొంచెం చల్లారాలన్నమాట. ఇంతలో మనం అదే ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. అంటే ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి. 1/2 స్పూన్ షాజీరా వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇదంతా కూడా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. మాడిపోకుండా కలుపుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేయాలి. చూసారు కదండి, వాటర్ అనేది బయటికి ఊరి చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేసింది ఒక 5 మినిట్స్కి. అలా కదుపుతూ ఉండటం వల్ల మాడిపోకుండా ఉంటుందన్నమాట. ముందుగా వేయించుకున్న మసాలాలు అయితే చల్లారిపోయినాయండి. ఈ చికెన్ ఒకసారి కదుపుకున్న తర్వాత ఈ మసాలాని మిక్సీ పట్టేసుకుందాం. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా మిక్స్ చేసుకోండి ఈ మసాలాని. ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎగిరి కొంచెం ఆయిల్ అనేది సెపరేట్ అవుతున్న టైంలో ఈ మసాలాని సగం యాడ్ చేసుకోవాలండి. మనం మిక్సీ పట్టుకున్న మసాలాని అంతా ఒకేసారి వేయద్దండి. ఈ మసాలా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఫ్రై చేసేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయింది కాబట్టి కొంచెం ఈ టైంలో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఈ కరివేపాకు యాడ్ చేయటం వల్ల ఈ ఫ్లేవర్ అనేది మంచిగా చికెన్కి పట్టుకొని మంచి టేస్ట్ వస్తుందన్నమాట. మిగిలిన మసాలాను కూడా యాడ్ చేసేసుకున్నాను, చూసారు కదా. ఇంకా మొత్తం అంతా ఒకసారి ఫ్రై చేసేసుకుందాం దగ్గరికి వచ్చేంత వరకు. చూసారు కదండి, ఫ్రై అయిపోయింది, బాగా దగ్గర పడిపోయింది కదా. ఈ టైంలో కొత్తిమీరని కట్ చేసి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. ఎంతో టేస్టీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చికెన్ ఫ్రై అవుతుంటే పక్కింటి వాళ్ళకి కూడా ఈ స్మెల్ అనేది వెళ్ళిపోతుందండి. అంత మంచి స్మెల్ అయితే వస్తుంది. అందరూ ఇదే విధంగా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.